ఇక మూడోది వ్యవసాయ కూలీలు. ఇప్పుడే కూలీలదే మాట్లాడుతున్నాం. మొదటిది రేషన్ కార్డులు, రెండోది వ్యవసాయ కూలీలు. ఒకటేమో ఇట్లా కొత్త పెట్టిండ్రు, మూడోది సెంటు భూమి ఉంటే కూడా ఏమో అంటారు. వెనకట ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు గవర్నమెంట్ ఒక ఎకరం అసైన్ చేసింది. ఆ ఎకరం తాతల నుంచి తండ్రులు, తండ్రుల నుంచి మనమలకు వచ్చే వరకు 5 గుంటలు వచ్చింది. అది అసైన్డ్ భూమి. 5 గుంటలు ఉంటుంది, అందులో ఏం పంట పండుతుందా బత్తడా? నీకు 5 గుంటలు ఉన్నది, నీకు రైతు బంద్ వస్తుంది కనుక నీకు వ్యవసాయ కూలీల కింద నువ్వు రావు అంటున్నారు. 5 గుంటలు ఉంటే ఏం రైతు బంద్ వస్తుంది పైసా? నువ్వు చెప్పిన 6,000 ప్రకారంగా 750 రూపాయలు వస్తుంది. 750 ఇస్తా 12,000 ఎగబెడతా అంటుండ్రు రేవంత్ రెడ్డి. అంటే ఎకరం లోపు భూమి ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ వ్యవసాయ కూలీల కింద ఇచ్చే ఆత్మీయ భరోసాను అందించాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. అండ్ వ్యవసాయ కూలీలను హైదరాబాద్లో కాదు, గ్రామ సచివాలయంలో, గ్రామ సభలో నిర్ణయించండి, గ్రామ ప్రజల మధ్య నిర్ణయించండి. ఉపాధి హామీతో డీలింక్ చేసి, ఉపాధి హామీతో సంబంధం లేకుండా అతను కూలీయా కాదా, అతను కూలికి పోతుండా లేదా చూడండి. నిజంగా కూలీ అయితే వాళ్ళందరినీ వ్యవసాయ కూలీలుగా గుర్తించాలని చెప్పి బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. ఇలా హమాలీలు ఉంటారు బై ఊర్లల్లో. పంట పండినాక ఆ హమాలీలు వడ్ల సంచుల్ని మోసి తూకం పెడుతుంటారు, లారీల్లో ఎక్కిస్తుంటారు, గోడౌన్లో దించుతుంటారు. వాళ్ళు కూడా వ్యవసాయ కూలీలే కదా, భూమి లేని కూలీలే కదా. హమాలీలకు గుడిస్తలేవు నువ్వు, ఇలా హమాలీలో పెడతలేవు, ఈజీఎస్తో లింక్ పెడతావు, గుంట భూమి ఉంటే ఇయ్య అంటావు. అంటే ఇది కూడా చాలా దుర్మార్గమైనటువంటిది. ఈ వ్యవసాయ కూలీలందరికీ కూడా మరి 1 కోటి మంది కూలీలు ఉన్నారు, వారందరికీ కూడా ఇచ్చిన మాట ప్రకారంగా ఈ ఆత్మీయ భరోసాను వర్తింపజేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.